మందుల సామెల్ గారు. గౌరవనీయులు స్పీకర్ గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మా దగ్గర నా కాన్స్టిట్యున్సీలో తిరుమలగిరి, మోత్కూరు మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఆ మున్సిపాలిటీ ఎందుకు చేసారు? ఆగమాగం గందరగోళం. రోడ్ వేయకుండానే ఆంధ్ర డివైడర్ వేసారు. అది నేను గెలిచినప్పుడు దుమ్ము కొట్టుకలాడుతుంది ఆ రోడ్ల మీద. ఏం చేయాలంటే మేము ఎన్నికల ప్రచారంలో పోయేటప్పుడు కూడా ఆగమాగం ఉన్నది. అది ఏం చేయాలని చెప్పి అక్కడ కమిషన్ పెడితే ఏం చేయాలి సార్ ఆనాడు కమిషన్ల కోసం ఆ రోడ్డు మీద లైట్ల ఇంత కమిషన్ కోసం కక్కుర్తి పడి ఇది చేసినారు అంటే ఇప్పటికీ దానకిషోర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను వచ్చిన తర్వాత వారింటబడి అయ్యా ఒక్కొక్క మోత్కూరు మున్సిపాలిటీకి ఒక 25 కోట్లు ఇవ్వబట్టి 25 కోట్లు ఇచ్చిండు. వారికి మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకొక 10 కోట్లు కనుక తిరుమలగిరి మున్సిపాలిటీకి దీనికి ఇస్తే చాలా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీ వర్కర్స్ అందరూ కూడా 90% మాదిగొల్లాలి. 90% ఈడ కానీ ఆడ కానీ వాళ్ళే. ఊడ్చోడు వాడే, తుడిచోడు వాడే, సాధ్యం మోసుకుపోయాడు వాడే. కానీ వాళ్ళ జీతాలు టైంకి అంత లేవు. వాళ్ళు సస్తే కూడా పలకరించే నాదులు లేడు. అందుకోసం దయచేసి ఆ మున్సిపల్ వర్కర్స్ను పరిగణలోకి తీసుకోవాలి. 60 ఏళ్ళు గ్రామ పంచాయతీ ఉన్ననాడు వాడు వారసత్వంగా మోరెలు తీసినాడు వాడే చేస్తూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు తీస్తూ ఉన్నారు. నా కొలువు నాకు కావాలి, మా తల్లి వృద్ధురాలు అయింది, అది నాకు అవకాశం ఇవ్వాలని ఆ బిడ్డలు కొట్లాడుతూ ఉన్నారు. అలాంటి వెసులుబాటు ఉంటే కూడా మీరు సాయం చేయాలి. ఎందుకంటే చిన్న చిన్న మున్సిపాలిటీసు, ముఖ్యంగా మోత్కూరు మున్సిపాలిటీ కోసం నేను గౌరవ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారికి, తర్వాత అదే తిరుమలగిరి మున్సిపాలిటీ దానికి అక్కడ ఒక స్టేడియం కావాలని మేము అడిగినాం. ఇంతకుముందు కూడా మేము మినిస్టర్ గారికి అప్పీల్ చేసినాం. కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ కార్మికుల దృష్టిలో పెట్టుకొని ఆ 2 మున్సిపాలిటీల డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించాలని చెప్పి ఇప్పటి వరకు చేసిన దానికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు మా మల్లారెడ్డి గారు, మా సోదరులు వివేకానంద్ గారు, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు, రాజేశ్వర్ రెడ్డి గారు, పెద్దలు సాంబశివరావు గారు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు, శామ్యుయల్ గారు కొన్ని ప్రస్తావనలు చేయటం జరిగింది అధ్యక్ష. కొన్ని సూచనలు కూడా వారు చేయటం జరిగింది అధ్యక్ష. మల్లారెడ్డి గారు అదేవిధంగా సోదరులు వివేకానంద్ గారు చెప్తూ ఓఆర్ఆర్ లోపల మున్సిపాలిటీలన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో కలపడం